హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కుతున్న కొండల్ని ఆరోమా పర్వతాలే అని అంటారు. ఈ కొండలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొండ వచ్చాక జీకేవిధి మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన కొండలలో ఆరోమా పర్వతాల్లో ఇది ఒక రెండవ కొండ అనమాట, రెండవ పర్వతం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మేము ఎక్కుతున్నాం పైకి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పర్వతం ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క పర్వతం ఆ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉందన్నమాట. సముద్ర మట్టానికి 1680 మీటర్లు, 5510 అడుగులు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ కేకేఆర్ ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నమాట. ఎర్లీ మార్నింగ్ చెప్తున్నాం, ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఈరోజు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. అల్లూరు సీతారాం జిల్లా, గూడెం కొత్తవీధి మండలం, గూడెం కొత్తవీధి విలేజ్. సో ఈరోజు ఒక కొత్త ప్రదేశం మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. బోడకొండ, చాలా పెద్ద కొండకి ఈరోజు ఎక్కబోతున్నాం. బోడకొండ దేవత ఉంది, తల్లి పేరు మీద కూడా జాతరలు జరుగుతాయి అన్నమాట. చూడండి, నడుస్తున్నాం. నేను, మా చిన్నాన్న, తమ్ముడు, మా బావ. మొత్తం రాయే ఉంటుంది అనమాట. కిందన కాఫీ తోటలు ఉంటాయి. ఆ కొండలో కూడా ఆయుర్వేద చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్తున్నామంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. వంజంగిలాగే మాడగాడ అరకులో ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా, లొకేషన్ చాలా బాగా కనిపిస్తుందంట. చూపిస్తాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ చూడండి, మేము ఈ విలేజ్ చూడండి, ఇలా వస్తూ ఉంటే కుక్కలు ఎలా అరుస్తూ ఉన్నాయో, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట విలేజ్లో. ఓకే ఓకే, ఈ రూట్ నుండి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ కొండ. శివ వస్తున్నాడు వెనకాల. ఫ్రెండ్స్ స్టామినా లేదనమాట, ఆవేశం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఎక్కాలి కొండలు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం కదా, అందుకు ఆవేశం కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, కాఫీ తోటలు దూరం వెళ్తున్నాం. కాఫీ చెట్లు దూరుకుంటూ వెళ్ళాలి. తోవ ఉంది, ఇగో ఇలా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఘాటి టైం కూడా అయిపోతుంది అనమాట. వ్యూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎర్లీగా ఎక్కితేనే వ్యూ అనేది బాగా కనిపిస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, కాఫీ తోట ఈ విధంగా ఉంటుంది అనమాట మన్య ప్రాంతాల్లో, కొండల్లో చూడండి. సో ఇప్పుడు ఈ ఘాట్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కలేకపోతున్నాం అనమాట, టైం పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, సో రూటు అటుకేసి కూడా ఉంది. సో మేము తిన్నాక ఎక్కుతున్నాం అనమాట. సో అడ్ రూట్ కూడా ఉంది, ఇలాగ క్రాస్గా అనమాట. మేము ఏంటంటే స్ట్రైట్గా ఎక్కడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కలేకపోతున్నాం అనమాట. ఇక కొండ ఎలా ఉందో పైకి, మొత్తం రాయే. బోడకొండ అంటే రాయే. ఈ కొండ పైన బోడకొండ తల్లి వెలిసిందంట. చూడండి, సో ఇలా వెళ్ళిపోవాలి పైకి. బాడీ సహకరించదు కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇది ఇలాగ ఈ కింద నుంచి వచ్చినాం. ఈ కొండ ఎక్కాలంటే చిన్న స్టామినా ఉండాలి. అంబలు కూడా కొంచెం తాగేసి ఎక్కితే కొద్దిగా స్టామినా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు మేము తెచ్చుకున్నాం అరటిపళ్ళు గట్ట తినడానికి అనేసి, ఇప్పుడు తినేసి ఎక్కాలి. సో అప్పుడప్పుడు కొండలు ఎక్కుతూ ఉంటాం, కానీ అలవాటు ఉండదు అనమాట. అప్పుడప్పుడు ఒక్కో టైంలో బాగానే ఉంటుంది, ఒక్కో టైంలో ఎప్పుడు ఎక్కాం కదా కొండకి, ఎప్పుడో ఒకసారి ఎక్కుతూ ఉంటాం. సో అందుకు ఆవేశం వస్తుంటుంది. కొండలో వ్యూ చాలా బాగుంటుందట. మీ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నాం, మా బావ అక్కడ మళ్ళీ కూర్చున్నాడు. సో మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మా చిన్న నాలుగు పైన ఉన్నారు చూడండి. ఇదిగో
ఇదే వర్షాకాలం అంటే ఇంకా అంతే. కాలు జారిపోద్దు. ఇలాగ ఈ కొండ దారే కాలువ వస్తుంది వర్షాకాలం. చూడండి రాయల ద్వారా. ఇది పరిస్థితి అన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ భారీ కొండలు ఎక్కాలంటే ఎంతో స్టామినా ఉండాలి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడడానికి బాగానే ఉంది కొండ ఎక్కడానికి. రాయలు మాత్రం చాలా బండరాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడు చేరుకున్నాం, కొండపైకి వచ్చేస్తున్నాం. దగ్గర ఉంది. అబ్బా ఇవి ఎలా ఉంటుంది అదిగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. చూడండి మా బావగారు అలసిపోతున్నారు. మా శివ మాత్రం బాగా ఎక్కిస్తారు, మా చిన్నాన్న ముందే ఎక్కేస్తున్నారు. ఇదిగో ఫ్రెండ్స్ ఈ కొండలు ఎక్కువగా ఆయుర్వేద మందులు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. నేటి వైద్యం అంటాం కదా. ఒక హిస్టారికల్ ప్లేస్ ఈ కొండ, బోడకొండ అంటేనే. ఈ బోడకొండమ్మ తల్లి ఇక్కడే వెలిసిందంటారు. సో ఈ యొక్క దేవతని గూడెం కోల్లో అక్కడే జాతర చేస్తారనమాట. ఈ బోడకొండ తల్లి పేరు మీద ఆ ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటారు. అయితే బోడకొండమ్మ తల్లి పేరు మీద టెంపుల్ కడితే ఇలాగ చాలామంది భక్తులు కూడా వస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి కొండపైకి వచ్చేసాం. ఎక్కుతున్నారు మా బావ. చూడండి ఫ్రెండ్స్ ఇంకా పైకి ఎక్కాలి. అయ్యా చూడండి ఎక్కుతున్నా. వాళ్ళు ఉన్న మొత్తం శ్రామ తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన కొండల్లో ఇదొకటి అనమాట. చాలా ఎత్తైన కొండ. సో కొండ మొత్తం కూడా రాయి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ కొండపైకి ఇంకా ఎక్కుతున్నాం. ఇది చాలా పెద్ద కొండ చూడండి. సో అక్కడ చూడండి పొగ మంచుతో అలా ఉందో పైన. చూడండి అదిగా. చూడండి కొండ ఎలా ఉందో. ఇలా పైకి ఎక్కిపోవాలి ఇంకా పైకి. చూడండి ఫ్రెండ్ ఈత చెట్టు. ఇక్కడ ఈత పొడుగు ఉంటుంది కాసి నాన్న. ఈత దుంప కూడా ఉంటుంది. ఏమంటా కాసినాను కదా. చూడండి ఫ్రెండ్స్ ఇది లోన దుంప అనమాట. తాడి చెట్టుకు ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే ఈత చెట్లకు ఉంటుంది, చెట్లు అన్నిటికి ఉంటుంది అనమాట. బాగా తీయగా ఉంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఈ దుంప తినడం కోసం ఇక్కడ పురుగు పెడుతుంది అనమాట. ఆ పురుగు ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాన్ని మనం తెలుగుతోనే బొడ్డెములు అంటాము, ఈత బొడ్డెములు అంటాం కదా. ఈ దుంప తినడం కోసం అవి ఆ చెట్టు మీద చిన్న ఇప్ప పెట్టి దాని తర్వాత అది ఈగ తయారవుద్ది అనమాట. చూడండి దుంప ఇది చాలా తీయగా ఉంటుంది అనమాట. చూడండి శివ తింటున్నాడు. ఎలా ఉంది శివ? చాలా టేస్ట్గా ఉంది. ఏ దుంపలాగా ఉంది పేరు తెలియట్లేదు అనమాట. మొత్తానికి చాలా టేస్ట్గానే ఉంది, తీయగా ఉందంట. తీయగా అనమాట. ఈ చెట్ల నుంచే బుడ్డం పురుగులు తీస్తారు. ఇది ఈ కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి కదా. సో ఇక అగ్గి పెట్టేసినట్టు ఉన్నారు, కాలిపోయినట్టుంది. చూడండి మీద మేము ఆ కింద నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ వచ్చింది. చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుంది చూడండి. అద్భుతంగా ఉంది చూడండి, చాలా బాగుంది చూడండి. చూడండి ఎంత బాగుంది చూడండి. యూస్ బీ ప్యాంట్ చూడండి. ఇంకా పైకి వచ్చాము, ఇంకా 2 గంటలు పట్టిందనమాట. మాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పంచుకోవడం చాలా అద్భుతం. ఎందుకంటే మనం చూడండి ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా చూడండి. సన్ రైజ్ ఎంత అద్భుతంగా చూడండి. చూడండి సన్ రైజ్ ఆ కొండ నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు. ఇదిగో అద్భుతంగా చూడండి అక్కడ వ్యూ లాగా ఉంది కదా. తడిసిపోయి చూసారా. ఉదయం మార్నింగ్ 6 గంటలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 అవుతుంది.
టైం ఎంత తెలియదు ఇప్పుడు. 2.5 hours పట్టింది అన్నమాట ఘాటి మొత్తం ఎక్కడానికి. ఫ్రెండ్స్ ఇదే బోడకొండమ్మ తల్లి పెద్ద కొండ. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదిగో అద్భుతంగా ఉంటాయి. మా బావ అలసిపోయారు, ఇప్పుడు మంచి టైం వచ్చింది. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. మన దొరకవి ఇవి, మన ఊర్లోనే అడవిలో దొరుకుతాయి ఇవన్నీ. చాలా బాగుంటాయి. మన ఫుడ్ అనమాట, నేచురల్ ఫుడ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా తీయగా ఉంది అనమాట. మీరు అడవి ప్రాంతంకి వచ్చినప్పుడు ఇలా దుంపలు ఈ దుంపని సేకరించుకొని తింటాం అనమాట. చూడండి ఫ్రెండ్, వచ్చేసాం పైకి, వచ్చేసాం ఈ కొండ పైకి. కొండ ఎక్కేసాము, చాలా అద్భుతంగా ఉంది. చూడండి కొండ మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఈ పక్కన మా చిన్నాన్న. సో అటుపక్క దేవరిపల్లి, చింతపల్లి, కేడిపేట. సో చూడండి ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చూడండి వచ్చేసాము, బోడకొండ ఎక్కేసాం ఫ్రెండ్స్. 2 గంటలు పట్టింది. ఇది 2 hours పట్టింది అన్నమాట. మార్నింగ్ 6 గంటలు బయలుదేరాము, 8:30 అవుతుంది. చూడండి, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన పర్వతాలు ఇది ఒకటి. చింతపల్లి దగ్గర ఉంటుంది అన్నమాట, చింతపల్లి దగ్గర, గూడెం దగ్గర. సో మీరు కూడా విజిట్ చేయాలంటే మాకు కాంటాక్ట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో కొండలు, బోడకొండలు. సో ఫ్రెండ్స్ అక్కడ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ జెండా ఎగరేసారు. చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతంగా ఉంది. అంటే మనము వేరే దేశాల్లో చూడండి, ఈ సన్న దేశాలకు వెళ్ళినప్పుడు కొండలు కనిపిస్తాయి కదా. సో అలాగ ఉంది అనమాట. చైనా దేశాలు, కొన్ని దేశాలు చాలా కొండలు ఎక్కువగా ఉంటాయి. ఇది హిస్టారికల్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన కొండల్లోని ఇది ఒకటి అనమాట. ఈ పర్వతాలని ఆరోమా పర్వతాలు అని అంటారు ఫ్రెండ్స్. చూడండి ఆ కొండ కింద నుంచి వచ్చినాం మేము. ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్కి వస్తే ఈ కొండ మొత్తం మనకి వచ్చినట్టే. సో ఈ కొండ కిందనంతా కొండలే ఉంటాయి, కానీ అన్ని కొండల్లో ఇది చాలా పెద్ద కొండ, ఎత్తైన కొండ. మా ఊరు వచ్చాక అటు ఉంది. సో ఆ కింద నుంచి వచ్చాం మేము. చూడండి ఆకాశం పైకి వచ్చినట్టుగా ఉంది. మీరు కూడా రావాలనుకుంటే ట్రైబల్ బిడ్డ కేకేఆర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము హెల్ప్ చేస్తాం, తీసుకొస్తాం అనమాట. పైనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉందన్నమాట. ఎత్తైన పర్వతాలు ఇది ఒకటి అనమాట. బాగా చూపించండి. అంతా ఇటువంటి శిలలు ఉంటుంది అనమాట. ఈ ఆర్కియన్ శిలలు అంటారు. చూడండి ఈ మొత్తం, ఈ పర్వతం మొత్తం అంతా కూడా ఆర్కియన్ శిలలే ఏర్పడింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది కదా. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం 1వ తారీఖున వచ్చాం ఫ్రెండ్స్. ఈ విధంగా జరిగింది. సో ఆ కొండల కిందలంతా ఊర్లే. అది మల్లె ఖర్చు వెళ్తాం కూడా. అది మల్లె ఖర్చు తర్వాత అది ఈత రబ్బలం. ఈ కొండ కింద కూడా ఊరు కానీ ఉన్నాయి, ఊరు అద్దెల కింద సాగులు, బూసులు కానీ అలాగే వెళ్ళిపోతారు. మీ దగ్గర వెళ్ళిపోతే మళ్ళీ లక్కవరం ఎర్ర చెరువులు, మళ్ళీ పెద్దాల సార్ దిగిపోవచ్చు. అలా ఇటే ఏ ఊరు ఇటే అది లక్కవరం తర్వాత పెద్దపాడు, ఓడమామిడి, అటు అలాగే వెళ్ళిపోతుంది. కొత్తవి ఇది ఏకలవ్య స్కూలు, సెంటర్, పూజర్పాగారు, డేరల, ఆర్మనగర్, ఇవన్నీ లొకేషన్ మొత్తం క్లియర్ కనిపిస్తుంది కదా. కింద ఉన్న విలేజ్ పేరు అరటి తొమ్మిది. అక్కడ నుంచి మేము ఇలా క్రాస్గా వచ్చాం పైకి. మీరు కూడా ఎప్పుడు రావాలనుకుంటే తెలిసిన వాళ్ళతోనే మీరు రావాలి. ఈ కొండ పైకి వస్తే బాగానే ఉంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చూడడానికి చాలా మంచిగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. సో చాలా ఆకాశం పైకి వచ్చినట్టుగా ఉంది ఈ కొండ పైకి వస్తే. ప్రశాంతంగా ఉంది, ఏరులో చల్ల గాలి కొడుతుంది. ఇది అది సేమ్ మొత్తం 3 కొండలు కూడా సమానంగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ బోడకొండ. ఇలాంటి కొండలు కూడా మనము అప్పుడప్పుడు చూడాలి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.